వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ ఛానల్. కొండగట్టులో గోమాతతో నిర్వహించిన 44వ గిరిప్రదక్షిణ తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి 44వ గిరిప్రదక్షిణ శుక్రవారం నిర్వహించారు. ఈ గిరి ప్రదక్షిణలో సనాతన ధర్మ సంరక్షణ సమితి వ్యవస్థాపకులు నమో మిషన్ వందే గోమాతరం జాతీయ ఆధ్యాత్మిక అధ్యక్షులు కుర్జీ ఆదిశేషు వర్ధన స్వామి, కొండగట్టు గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు చిలుకూరి బాలాజీ, శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో గోమాతతో గిరి ప్రదక్షిణ చేశారు. ఈ గిరిప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి క్షేత్రంలోని శ్రీరామదాసి సురేష్ ఆత్మ మహారాజ్ వారి మంగళ శాసనంతో ఈ యొక్క కొండగట్టు 44వ గిరి ప్రదక్షిణ పరిసమాప్తం చేసుకుంటున్నాం. ఇలాంటి కొన్ని సంవత్సరాల నుండి మన స్వామివారి మంగళ శాసనంతో ఈ కార్యక్రమం ప్రారంభం చేసినందుకు ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి సకల దేవత స్వరూపినంటి గోమాత అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. అలాగే మనము నమో మిషన్ వందే గోమాతరం శ్రీపల్లి వీరమధ్యరాజ్ ఆచారి మంగళాస్ వారి యొక్క సంకల్పంతో ఈరోజు వీరి యొక్క మంగళాశాసనంతో మన గోమాత సమేత కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి ఈ విధంగానే స్వామివారు ఎక్కడెక్కడ చేస్తుంటారో అక్కడక్కడ మేము అందరం కలిసి సంయుక్తంగా మేము అందరం కూడా ప్రారంభం చేస్తున్నాం. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ జయంతి అంటాము. చాలా అద్భుతమైన రోజు కనుక ఈ రోజు నుంచి ప్రారంభం చేశాం. ఇకపై నుండి గోమాత సమేత కొండగట్టు గిరి ప్రదక్షిణలు, గోమాత సమేత తిరంగరాలు, గోగర్జనలు, భారతీయ ప్రాచీన యుద్ధ కళలు ఇవన్నీ కూడా మరికొన్ని రోజులలో మన అందరూ కూడా అప్పట్లో ఇప్పుడు యుద్ధం చేయాలంటే మనకు ఖచ్చితంగా యుద్ధం కావాలి. రానున్న కాలంలో మన ధర్మం కోసం యుద్ధం జరుగుతుంది కాబట్టి దానికి ప్రిపేర్గా మన వివేకానంద విద్యా పరిట్రస్ట్ వాళ్ళు కూడా భారతీయ ప్రాచీన యుద్ధ కళలు నేర్పిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా అన్నిట్లో కూడా వీరు గౌరవ స్థానము మన అందరికీ ఉన్నారు. వీరు ఆశిస్తూ వీరు మంగళాశాసనంలో ఇలాగ వెళ్ళాలి. అలాగే గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని చేస్తున్నాము అంత సంకల్పం. మరి గోమాత అంటే గోమాతనే కాదు, ఎద్దు. తల్లి తండ్రి లేనిది మనం పుట్టం కనుక ఒక గోమాతని కాపాడుకుందామని కాదు. ఎప్పుడైతే జాతివి గోమాత 101 జాతులుండే మనం చేసిన పాపకర్మాలు వచ్చి ఇప్పుడు 11 జాతులకు పడిపోయినాయి. అందులో మనకు కనపడే ఒక 5 జాతులే బయట ఉన్నాయి. అందరూ కూడా గోమాతని ఇప్పుడు అందరంటే చట్టం ఉంది కోస్తున్నామని మాట్లాడుతున్నారు. గోమాతను కొయ్యరు, పాలిచ్చేది వస్తారా, పాలిచ్చే కొయ్యరట, పాలి ఎందుకు వస్తారట. మీరు నిజంగా గోభక్తులైతే మన తల్లి తండ్రికి పుట్టి తల్లిదండ్రులతోనే మనం ఎలా గౌరవిస్తామో ఆ ఎద్దుని గోమాత గౌరవించడం మన సాంప్రదాయం. ఈ ఎప్పుడైతే జాతి జంతు ప్రకటిస్తారో అప్పుడు నిజమైన స్వతంత్ర నిజమైన హిందూ ధర్మం ఉంటుంది. ఏదో వచ్చి ఫోటోస్ దిగి వెళ్ళినట్టు కాదు, ఖచ్చితంగా కూడా కొట్లాడాలి. మీరు నైట్ చూడండి, ఎంతోమంది గోమాతలు జైల్లో పోతుండ్రు, చనిపోతున్నారు. అలాంటి ఉన్నది. మనమేమో తిండి కావాలి, పొట్ట కావాలి. కానీ ఇప్పుడు ఎన్ని పైసలున్న ఇప్పుడు రావు. ఎప్పుడైతే ధర్మానికి కాపాడుతామో ఆ ధర్మము మనకు పోయిన తర్వాత మన తరతరాలకు ఇలాగనుంటుంది. ఇప్పుడు వీరు సంకల్పం 44వది వీరు ఉండాలి. భక్తులు వస్తున్నారు, వెళ్ళిపోతూనే ఉన్నారు. అది ఎందుకు? వీరొక సంకల్పం ఏంటిది? కార్యక్రమం కావాలంతే. నేనున్నాను కాదు, అక్కడ ధర్మాన్ని హిందుత్వాన్ని ముంగట తీసుకోవాలి అనే భావనతో మనం ప్రారంభం చేసి ప్రతి ఒక్కరు కూడా మేము రోజు కూడా రమ్మంటలేం. ఒక నెలకు ఒక్క రోజు రండి, ఆ గోమాత ఉంచి కొట్లాడదాం. మరి గోమాత కాదమ్మా, ప్రతి ధర్మం కోసం కొట్లాడదాం. మన అందరం కూడా ధర్మంకి కలిసికట్టుగా చేసుకొని ధర్మానికి రక్షిద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఇట్లు మీ సనాతన ధర్మ సంరక్షణ సమితి వ్యవస్థాపకులు నమో మిషన్ వందే గోమాతరం జాతీయ ఆధ్యాత్మిక అధ్యక్షులు కుర్జీ ఆదిశేషు వర్ధన స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 44వ కొండగట్టు గిరి ప్రదక్షిణలో విశేషం ఏంటంటే ఈరోజు మనం గోమాతకి పూజ చేసి బయలుదేరాం. నమో మిషన్ వందే గోమాతరమని మధ్విరాజ్ ఆచార్య చాలా అద్భుతంగా గోవు కోసం పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అలాంటి వారి తరఫున మన ఆచార్య గారు వచ్చారు. గోవుతో మేము గిరి ప్రదక్షిణ చేశాం. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. మనకి గోత్రం వచ్చింది కూడా ఆ గోవు తరఫునే. ఋషుల ఆశ్రమాల్లో గోవులు ఎక్కువగా ఉండేవి. ఒకప్పుడు ఎవరి ఇంటికి అమ్మాయిని ఇవ్వాలంటే ఎన్ని ఆవులు ఉన్నాయి అని లెక్క తేల్చి ఆ అమ్మాయిని ఇచ్చేది. అలా గోమాత ఉంటే
ఈ రసాయనాలతో భూమి పాడవదు. దాని పేడ ద్వారా ఈ భూమాత తిరిగి శక్తిని పుంజుకుంటుంది. కాబట్టి మనం గోవుని కాపాడుకుందాం. తల్లికి పాలు రాకపోతే డాక్టర్లు చెప్పే మాట ఆవు పాలు పట్టించండి. ఎంత నమ్మిక. శివరాత్రి వస్తే మనకు ఆవు పాలు సమర్పించడం కావాలి. అసలు ఆవే లేకపోతే మీకు పాలు ఎక్కడ దొరుకుతాయండి? ఎందుకండి ఆలోచించరు? ప్రతి ఇంట్లో బైక్ ఉంటుంది, కారు ఉంటుంది, ట్రాక్టర్ ఉంటుంది. ఎందుకండి ఆవుని పెంచుకోం? ఈ మధ్య బాగా ముదిరిన పిచ్చి కుక్కల్ని పెంచుతున్నారు. వాటిని పెట్టుకొని పాలకులంటే తిరుగుతారు. సరే, మంచిదే, మేమేం దాన్ని కాదనం. విశ్వాసానికి ప్రతీక అంటాం కుక్కని. కానీ అంతకన్నా అద్భుతం మనకి గోవు. అది జంతువు కాదు, మనతో పాటే ఉన్నటువంటి భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైనటువంటి ఆ వరాన్ని మనం కోల్పోకూడదు. గోవుని రక్షిద్దాం. వందే గోమాతరం, వందే గోమాతరం. భారత్ మాతాకి, గోమాతాకి, గోమాతాకి జై శ్రీరామ్.